అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా? అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జైంట్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. కనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 9440040041. నిజమైన స్వాతంత్రం అను ఈ మా యొక్క టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన పరిశుద్ధమైన నామంలో మీకు ఆహ్వానాన్ని నేను పలుకుచున్నాను. అందరు బాగున్నారా? మీరందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని క్రమంగా వీక్షిస్తున్నారు. ఫోన్ కాల్స్ ద్వారా మీరు పొందుతున్న ఆశీర్వాదాలన్నింటినీ కూడా మాకు తెలియజేస్తున్నారు. మేము చాలా సంతోషిస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాం. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, చాలా సంవత్సరాల నుంచి టీవీ ప్రోగ్రాం కొరకై దేవుని సన్నిధిలో మేము కనిపెట్టుచూ ఉండగా దేవుడు ఖచ్చితమైన సమయంలో ఈ యొక్క ప్రోగ్రాంను ప్రారంభించమని దేవుడు మాకు తెలియపరిచాడు, దేవుడు అనుకూలపరిచాడు. సో ఈ యొక్క ప్రోగ్రాం పేరు కూడా దేవుని చేత పెట్టబడింది, నిజమైన స్వాతంత్రం. నీ జీవితంలో దేవుడు నిజమైన స్వాతంత్రం ఇచ్చేదానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను ఎప్పుడు కూడా చెబుతూ ఉంటాను, దేవుడు ఆశగా ఉన్న ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ లేని వారి జోలికి వెళ్ళాడు. ఆచారబద్ధంగా టీవీ కార్యక్రమాన్ని చూసేవారి జోలికి ఆయన వెళ్ళడు. నిర్లక్ష్యంగా టీవీ కార్యక్రమాన్ని వీక్షించేవారి జోలికి ఆయన వెళ్ళడు. కానీ ఎవరైతే ఆశతో ఉంటారో, ఎవరైతే తపనతో ఉంటారో, ఎవరైతే దాహంతో ఉంటారో, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దప్పికొన్న వారులారా నీళ్ళ యొద్దకు రండి అంటాడు. ఆర్ యు థర్స్టీ ఫర్ గాడ్? డూ యూ వాంట్ ఎక్స్పీరియన్స్ గాడ్? డూ యూ వాంట్ టు బి కనెక్టెడ్ టు గాడ్? డూ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధతను, ఆయన బలాన్ని అనుభవించాలనుకుంటున్నావా? తపనపడు, దప్పికగోను, ఆశగొని ఈ ప్రోగ్రాంను వీక్షించు. ఈ అరగంటలోనే దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రియులారా, క్రమ పద్ధతిలో ఒక అంశం గురించి నేను మీకు బోధిస్తున్నాను. ఇవన్నీ కూడా పరిచయ వాకులు. ఏ క్రైస్తవుడైనా, ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిగా తెలుసుకోవలసినటువంటి విషయములను నేను బోధిస్తున్నాను. ప్రియులారా, దేవుడు మానవుని ఎందుకు తయారు చేశాడు? దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడు? దేవుడు నన్ను ఎందుకు తయారు చేశాడు? ఆయన ఉద్దేశం ఏమిటి? ఆయన ప్రణాళిక ఏమిటి? God has created you for his good pleasure. ఆయన తన సారూప్యంలో, తన పోలిక చొప్పున నిన్ను నన్ను చేశాడండి. కోరుకొని చేశాడండి. ఆశపడి చేశాడండి. ఇష్టపడి చేశాడండి. సహవాసం కావాలని చేశాడు. మనం చూసి మురిసిపోయే దేవుడు ఆయన. పశువులాగా నిన్ను నన్ను చేయలేదు ఆయన. మనం పశువుల కంటే శ్రేష్టం. మనం సృష్టి కంటే శ్రేష్ఠులమండి. మనం కుమారులం అయిపోయాం. మనము ఆయన నా ముందు ఎందరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ దేవుని పిల్లలగుటకై అధికారమును ఆయన అనుగ్రహించాడు. పాత నిబంధన భక్తులు సేవకులు, పాత నిబంధన భక్తులు పనివారు, క్రొత్త నిబంధన విశ్వాసులు దేవుని యొక్క పిల్లలై ఉంటున్నారు. నో హూ యు ఆర్. వెన్ యు నో హూ యు ఆర్, యు విల్ రైజ్ అప్ ఇన్ లైఫ్. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటే, దేవుని యొక్క దృష్టిలో నీకు ఎంత విలువ ఉందో నువ్వు తెలుసుకుంటే, నీ ఆలోచన విధానం మార్చబడుతుంది. వాక్యాన్ని గ్రహించడం ద్వారానే ప్రజలు మార్పు పొందుతారండి. ఇక వేరే ఏ జిమ్మిక్కుల ద్వారా ప్రజలు మారరు.
వాక్యాన్ని గ్రహించడం ద్వారానే ప్రజలు మార్పు చెందుతారు. అందుకే యేసు ప్రభుల వారు ఈ భూమిపైన ఉన్నప్పుడు అత్యధికమైన సమయాన్ని వాక్యాన్ని బోధించేదానికి ఆయన వెచ్చించారు. దేవుని యొక్క దృష్టిలో ఆయన వాక్యము ఎంతో గొప్పది. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో ఆయన అంటాడు, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. దేవుని యొక్క వాక్యం ఎంతో శక్తివంతమైంది. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం ద్వారా మనం స్వాతంత్రాన్ని మనం పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు తను నమ్మిన యూదులతో అన్నాడు, మీరు నా వాక్యం యందు నిలిచిన వారైతే సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులు అవుతారు. సో సత్యాన్ని నువ్వు తెలుసుకోవాలి. ఏ సత్యాన్ని తెలుసుకోవాలి? దేవుడు నిన్ను ఎందుకు తయారు చేశాడు నువ్వు తెలుసుకోవాలి. యు మస్ట్ నో వై గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ. You must know the purpose behind God creating you. నువ్వు తెలుసుకోవాలి. ఎన్ని లక్షల మంది, కోట్ల కొలది మంది ఆయన గురించి తెలుసుకోక చనిపోయి నరకానికి వెళ్తున్నారండి. ఎన్ని సంవత్సరాలు ఆయన నిన్ను ఎందుకు తయారు చేశాడో తెలుసుకోకుండా నువ్వు జీవించావు. ఈరోజు తెలియజేస్తున్నాడు దేవుడు. ఈ యొక్క కార్యక్రమం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, విస్తరించమన్నాడు, భూమిని నింపమన్నాడు, లోబర్చుకోమన్నాడు, ఏలమన్నాడు. గడిచినటువంటి వారం మీకు తెలియజేస్తాను ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమిపైన ఉన్నప్పుడు బహుగా ఫలించండి అన్నాడు. ఆ క్రమంలోనే మీకు తెలియజేశాను, దేవుడు మనిషిని ఏ రీతిగా చేశాడో తెలుసా? ఆత్మగా చేశాడు. ఒక ఆత్మగా చేశాడు. మనిషికి మనసునిచ్చాడు. ఆ ఆత్మ మనసు కలిసి దేహంలో నివాసం చేస్తున్నాయి. దేవుని యొక్క వాక్యంలో మీకు ఒక భాగాన్ని చూపిస్తాను. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును, హల్లెలూయా, స్పిరిట్, సోల్ అండ్ బాడీ. ఈ మూడింటి గురించి నేను లోతుగా వెళ్ళను కానీ, అయితే 3 భాగాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యాన్ ఈజ్ ఎ 3-fold స్పిరిట్ బీయింగ్. నేను ఒక ఆత్మ, నాకు మనస్సు ఉంది, నేను ఈ దేహంలో నివాసం చేస్తున్నాను. పిల్లలు, మరణం అంటే తెలుసా? డూ యూ నో ద మీనింగ్ ఆఫ్ డెత్? మరణం అనే పదం నీకు తెలుసు కానీ దాని అర్థం తెలుసా? ఊపిరి ఆగిపోవడం కాదండి మరణం అంటే. మరణము అంటే సపరేషన్, వేరు కావడం. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, ఏమవుతుంది? వేరవుతారు. ఎవరు వేరవుతారు? ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. శరీరం ఇక పని చేయకుంటే ఆత్మ అక్కడ ఉండలేదు. శరీరానికి ఆత్మ అవసరం, ఆత్మకు శరీరం అవసరం. శరీరంలో నివాసం చేయాలంటే, ఈ భూమిపైన ఉండాలి అంటే. సో మరణం అంటే వేరు కావడం. 3 రకాల మరణాలు ఉన్నాయి. ఒకటేమిటి తెలుసా? ఆత్మీయ మరణం. ఏమిటి ఆత్మీయ మరణం అంటే? దేవుని నుంచి వేరైనటువంటి ఆత్మ. సో ఒక మనిషి దేవుని నుంచి ఎప్పుడైతే దూరం అయిపోయాడో అప్పుడు ఆత్మీయంగా చచ్చిపోయాడు, ఆత్మీయంగా మరణించాడు. అంటే దేవునికి వేరైనటువంటి ఆత్మీయ స్థితి, దేవునికి వేరైనటువంటి ఆత్మీయ స్థితిని మనం ఆత్మీయ మరణము అంటాం. భౌతిక మరణం అంటే మనం అందరం రెగ్యులర్గా మాట్లాడుకునేది, మనం చూసేది. అంటే ఈ దేహాన్ని మరి ఆత్మ వదిలిపెట్టడం అనమాట. సో ఈ దేహమును విడిచి ఆత్మ వెళ్ళిపోవడం. సో దేహము ఆత్మ వేరయ్యేదాన్ని మనం భౌతిక మరణము అంటాం. రెండవ మరణం అని ఒకటి ఉంది. అదేమిటంటే దేవుని నుంచి మానవుని యొక్క ఆత్మ శాశ్వతంగా దూరం కావడం. శాశ్వతంగా, ఇంకా నో ఛాన్స్. నువ్వు భూమిపైన ఉన్నంత వరకు నీకు అవకాశం ఉంది. ఆత్మీయంగా నువ్వు చచ్చినా కూడా నువ్వు తిరిగి బ్రతకగలవు, నువ్వు తిరిగి జన్మించగలవు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన తన ప్రేమ చేత క్రీస్తును బట్టి, క్రీస్తు ద్వారా మిమ్మల్ని లేపాడు అని వ్రాయబడింది, బ్రతికించాడు అని వ్రాయబడింది. సో ఆత్మీయ మరణం అనేది ఒకటి ఉంది, భౌతిక మరణం అనేది ఒకటి ఉంది, రెండవ మరణం అన్నటువంటిది ఒకటి ఉంది. సో నేను ఏం చెప్తున్నానంటే, మనిషి ఎలాగో తయారు చేయబడ్డాడు తెలుసా? మనిషి ఒక ఆత్మలాగా తయారు చేయబడ్డాడు. ఆ మనిషికి దేవుడు ఒక మనసునిచ్చాడు. ఆత్మ మనసు కలిసి ఈ దేహంలో నివాసం చేస్తూ ఉంటాయి. దేవుడు ఫలించండి అంటున్నాడంటే ఏమంటున్నాడు? ఆత్మీయంగా ఫలించండి.
తర్వాత మానసికంగా ఫలించండి అంటున్నాడు. నేను చెప్పాను, మానసికంగా ఫలించడం అంటే నెమ్మదిని కలిగి ఉండడం, సమాధానం కలిగి ఉండడం, చురుకైన మనస్సు కలిగి ఉండడం, వినయ మనస్సు కలిగి ఉండడము, క్రీస్తు మనస్సును కలిగి ఉండడము, ఆరోగ్యకరమైన మనస్సును కలిగి ఉండడము, ఆనందం చేత నింపబడిన మనస్సును కలిగి ఉండడము. అది మానసికంగా ఫలించడం అంటే. దేహపరంగా ఫలించడం అంటే ఏమిటి? ఆరోగ్యంగా ఉండడం. ఆరోగ్యము దేవుని యొక్క చిత్తము, అనారోగ్యము దేవుని చిత్తం కాదు, రోగము దేవుని చిత్తం కాదు, ఆరోగ్యము దేవుని యొక్క చిత్తము. బైబిల్లో కుష్ఠరోగం చేత నిండిన వ్యక్తి దేవునిని ఒక ప్రశ్న అడిగాడు. ఏమన్నాడో తెలుసా? అయ్యా నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నన్ను శుద్ధునిగా చేయి అన్నాడు. ప్రభు చేయి చాపి ఏమన్నాడు? నాకు ఇష్టమైన ముట్టి సంపూర్ణంగా స్వస్థపరిచాడు. హల్లెలూయా. అప్పుడు ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజలు, ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని చిత్తాన్ని గ్రహించారు. ఒక్క అద్భుతముతోనే, ఒక్క సూచక క్రియతోనే, ఒక్క స్వస్థతతోనే ప్రజలందరూ గ్రహించాడు. ఏం గ్రహించారు? స్వస్థపరచడం దేవుని యొక్క చిత్తము. బైబిల్ చదవండి, మీరు బైబిల్ చదవండి. తర్వాత ఎవరైనా అడిగారా? ఆయన అడిగారా? దేవాన్ని చిత్తమైతే నన్ను స్వస్థపరచమని ఎవరైనా అడిగారా? లేదు. బలత్కారంతో స్వస్థతను పొందుకున్న వారు ఉన్నారు. ఓ స్త్రీ ఉంది, 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగం చేత బాధపడుతూ ఉంది. చివరి దశకు చేరింది. దేవుని యొక్క కుమారుడు ఆమె దగ్గరికి వెళ్ళలేదు. దేవుని యొక్క కుమారుడు తన పని పైన తాను వెళ్తుంటే ఈమెనే నిర్ణయించుకొని ఈమెనే వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టి స్వస్థతను లాగేసుకునిందండి. ప్రభువా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి, లేకపోతే నన్ను వదిలే అనుకుంటే ఆమె చచ్చిపోయి ఉండేది. చాలామంది పాటలు పాడుకుంటారు, ఎన్ని తలచినా ఏమడిగినా జరిగేది దేవుని చిత్తమే. భలే బాగుంటుంది వినేదానికి, చూసేదానికి. అది వాక్యానుసారం కాదు. No, it is not according to the word of God. It is the lie of the devil. ఒకే వ్యక్తి ప్రశ్నించాడు, ఆ వ్యక్తికి దేవుడు సమాధానం ఇచ్చాడు. మిగిలిన తక్కిన వారికి అందరికీ అర్థమైంది. అందరినీ బాగు చేశాడు యేసు ప్రభు. అన్ని రోగాలు బాగు చేశాడు, అందరినీ బాగు చేశాడు. ఎవరిని వదిలిపెట్టలేదు. కొంతమంది పొందుకోలేకపోయారు. ఎందుకు పొందుకోలేకపోయారు? విశ్వసించలేదు కాబట్టి పొందుకోలేకపోయారు. ఆయనకి ఇష్టం లేక కాదు, ఆయన అందరినీ బాగు చేశాడు. అందరూ అంటే మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. అందరినీ బాగు చేశాడు యేసయ్య. నువ్వు దేహపరంగా ఫలించాలి అంటే ప్రభు అన్నాడు, మీరు ఫలించండి అన్నాడు. నీ ఆరోగ్యం వర్ధిల్లుతూ ఉండాలండి. కీర్తన గ్రంథంలో రాయబడింది, వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేసేదురు అని రాయబడి ఉంది. ఏంటి బలాభివృద్ధి అంటే? ఆరోగ్యం వర్ధిల్లుతూ ఉండాలండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఏమని రాయబడింది మోషే గురించి? మోషే మరణించినప్పుడు 120 ఏళ్ల ఈడు గలవాడు. దృష్టి మాంద్యం లేదు, శరీరంలో సత్వ తగ్గలేదు. చనిపోబోయే ముందు దేవుడేమన్నాడు? పర్వతం ఎక్కమన్నాడు. 120 ఏళ్ళ వయసులో పర్వతం ఎక్కగలిగినటువంటి సామర్థ్యాన్ని మోషే కలిగి ఉన్నాడు. 4 మెట్లు ఎక్కాలంటే మనం ఒక అలసట వస్తూ ఉంటుంది చాలామందికి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే లిఫ్ట్లు అవసరం అవుతున్నాయి ఈనాడు చాలామందికి. దేవుని యొక్క వాక్యం ఏమని వ్రాయబడింది? యెహోవా యందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, ఆయన రెక్కలు మీకు ఆరోగ్యం కలుగజేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేసెదరు. హీలింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య సన్నిధిలో స్వస్థత నీకు అందుబాటులో ఉన్నది. You must be fruitful in your physical body. నీ దేహపరంగా, నీ శరీరంలో నీవు ఫలించాలి అంటే నీవు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి. పాస్టర్ గారు మీరు చెప్పేవి చాలా బాగున్నాయండి. నిజంగా ఇటువంటి జీవితం నాకుంటే ఎంత బాగుండు, ఆత్మీయంగా ఫలిస్తూ ఉంటే ఎంత బాగుండు, మనసులో నెమ్మది కలిగి ఉంటే ఎంత బాగుండు, దేహంలో ఆరోగ్యం ఉంటే ఎంత బాగుండు అని నువ్వు అనుకుంటున్నావా? పాస్టర్ గారు మీటింగ్ తర్వాత మీటింగ్ పోయానండి, బాటిల్ నూనె మొత్తం రాసుకున్నానండి, ఎంతమంది వీలైతే అంతమంది దైవ సేవకుల చేతులను తలపైన పెట్టించుకున్నానండి, బాగా కాలేదండి, ఇలాగనే ఉన్నా నేను అని అనుకుంటున్నావా? క్రీస్తునందు ప్రియులారా, సత్యంను గ్రహించు. సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ఎవరిపైన నువ్వు ఆధారపడవలసిన అవసరం లేదు. యూ నీడ్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ పర్సన్. రక్తస్రావ రోగం స్త్రీతో యేసు ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నీ విశ్వాసము, హల్లెలూయా, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. నా శక్తి నిన్ను స్వస్థపరిచింది అని లేదు, నా చిత్తం నిన్ను స్వస్థపరిచింది అని లేదు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. ఇఫ్ యు లర్న్ ఫెయిత్, యూ కెన్ బి హీల్డ్ బై యువర్ ఓన్ ఫెయిత్.
నీ విశ్వాసాన్ని నేర్చుకుంటే నీకు ఎవరు అవసరం లేదు. నువ్వు విశ్వాసాన్ని నేర్చుకుంటే నీకు ఖర్చులు అవసరం లేదు. నువ్వు విశ్వాసాన్ని నేర్చుకుంటే ఇంకో సేవకులు అవసరం లేదు. విశ్వాసాన్ని నేర్చుకుంటే నీకు నూనె అవసరం లేదు. విశ్వాసాన్ని నేర్చుకుంటే నీ యొక్క ఆరోగ్యం కొరకు ఒక్క రూపాయి కూడా వృధా చేసుకోవలసిన అవసరమే లేదు. ఈనాడు సంపాదించే డబ్బులన్నీ కూడా దేనికోసం ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఆరోగ్యం కొరకు ఖర్చు పెడుతున్నారు. దేవుని వాక్యంలో వ్రాయబడింది, దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి రప్పించినప్పుడు వారి గోత్రములలో అంటే వారి కుటుంబాలలో 30 లక్షల మందిలో నిస్సత్తువు చేత తొట్టిలు వాడు ఒక్కడు కూడా లేడంటే అండి. 30 లక్షల మందిని దేవుడు బాగు చేశాడు. వారు ఒక్కరికి ఏ జబ్బు లేదు, కాలు వాయలేదండి. వారు Do you know God's will for your life? Know God's will for your life. కొంతమందికి తలలో ముళ్ళులు ఉంటాయి, కాళ్ళలో కాదు ముళ్ళులు ఉండేది, తలలో ముళ్ళులు ఇరుక్కున్నాయి. ఏమిటి? పౌలుకు ముళ్ళుంది పాస్టర్, పౌలుకు ముళ్ళుంది, అది కంటి జబ్బు. నేను కంటి డాక్టర్ను. అది కంటి జబ్బు కాదు, అసలు అది జబ్బే కాదు. ఇది చాలా మందికి షాక్కు గురి చేస్తుంది. పౌలు యొక్క ముళ్ళు జబ్బు కాదు. వాక్య ఆధారం లేకుండా నేనేం చెప్పను. ఒక చిన్న ప్రశ్న నేను అడుగుతాను. ముళ్ళు అంటే వ్యాధి అని బైబిల్ ఎక్కడ ఉంది? ముళ్ళు అంటే రోగము అని బైబిల్ ఎక్కడ ఉంది? లేదు. మరి ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చారు ఈ సత్యాన్ని చాలా మంది? It's a lie of the devil. It's a lie from the pit of the hell. పాతాళం నుంచి సాతాను పుట్టించినటువంటి ఒక భయంకరమైనటువంటి అబద్ధం. ఆ అబద్ధాన్ని నువ్వు నమ్మితే నువ్వు ఎప్పటికీ ఎన్నటికీ స్వస్థతను అనుభవించలేవు. You will die with your sickness. మన పూర్వీకులు చాలామంది వ్యాధులు లేకుండానే వారు చనిపోయారు, వారు నిద్రించారండి. అనారోగ్యం అన్నటువంటిది దేవుని చిత్తము కానే కాదు. కొంతమంది చాలా విధమైన ఇతరత్ర ప్రయత్నాలని చేస్తూ ఉన్నారు. చాలామందికి నూనె పిచ్చి అంటుకుందండి. ప్రియులారా, దేవుడు తన వాక్యాన్ని హెచ్చించాడు. దేవుడు తన వాక్యాన్ని తన నామం కంటే అత్యధికంగా హెచ్చించాడు. దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడడం నేర్చుకోండి. నూనె పైన ఆధారపడడం వదిలేసేయండి. దేవుని యొక్క వాక్యాన్ని ఘనపరచడం నేర్చుకోండి. నూనెను మహిమపరుస్తున్నావా? దేవుని వాక్యాన్ని మహిమపరుస్తున్నావా? దేవుని యొక్క ఆత్మ నా పైన ఉన్నాడు. హల్లెలూయా. ఐఎమ్ ఎ ప్రాఫెట్ ఆఫ్ గాడ్. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా నేను ఒక ప్రవచనం చెబుతున్నానండి. మీరు ఎవరైనా సరే మీ డైరీలో కానీ నోట్ పుస్తకంలో కానీ బైబిల్లో కానీ నోట్ చేసుకోండి. రాబో రోజుల్లో ఏం జరగబోతుందో తెలుసా? ఈ తెలుగు మాట్లాడే 2 రాష్ట్రాల్లో నూనె యొక్క మహిమ తగ్గబోతుంది. యేసయ్య గాయాల యొక్క మహిమ పెరగబోతోంది. The glory of the wounds of Jesus is going to increase in the coming years in the mighty name of Jesus. The glory of oil is going to come down in the name of Jesus. నూనె ఎలా వాడమని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఎలా వాడుతున్నారు నాడు చాలా మంది కూడా. 1 పేతురు 2:24 ఏమంటాడు? ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థత నొందితిరి. హల్లెలూయా. వాక్యాన్ని పట్టుకోవడం నేర్చుకో, వాక్యం మీద ఆధారపడడం నేర్చుకో, వాక్యం పైన నిలబడడం నేర్చుకో, వాక్యం ద్వారా స్వస్థతను పొందుకోవడం నేర్చుకో. సామెతల గ్రంథం 4వ అధ్యాయంలో ఏమని వ్రాయబడింది? నా కుమారుడా, నా మాటలను ఆలకించుము, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును కలుగజేయును. అంటే నడి నెత్తి నుండి అరికాలి వరకు ఆరోగ్యాన్ని కలుగజేసేవి దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్యాలు. నూనె రాసుకొని బాగవుతారని ఎక్కడైనా ఉందా బైబిల్లో? ఎవడైనా రోగి ఉంటే సంఘ పెద్దలు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు. కానీ ఈనాడు చాలామంది నూనెను తాగుతున్నారు, ఒళ్ళంతా పూసుకుంటున్నారు, నూనెతో స్నానం చేస్తున్నారు. జిమ్మిక్స్ అండి ఇవన్నీ కూడా. డు నాట్ బి డిసీవ్డ్. మోసపోవద్దు. మోసం చేసేదానికి అపవాది తిరుగుతూ ఉన్నాడు. చాలా యుక్తిగా మోసం చేస్తాడు. వాక్యము నుంచి నేను ప్రక్కదో పట్టించే ఏదైనా అది దయ్యం నుంచి పుట్టిందే. నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు. ఆ బాధ్యత ఎవరిది? విశ్వాసం మూసుకోమన్నాడా నూనెను? చెప్పండి, ఆలోచించండి ప్రియులారా. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ యూ, ఐఎమ్ లీడింగ్ యూ టువర్డ్స్ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క వాక్యం దగ్గరికి నేను నడిపిస్తూ ఉన్నాను, సత్యం దగ్గరికి నడిపిస్తూ ఉన్నాను. రోగం అనే బంధకాలు ఉంటే నేను విడిపించేది నూనె కాదు, యేసు నామము. యేసయ్య గాయములను గురించిన సత్యం నేను శాశ్వతంగా విడిపిస్తోంది.
యేసయ్య గాయముల యొక్క మహిమ పెరగబోతుంది, నూనె యొక్క మహిమ తగ్గబోతుందని నేను ప్రవచిస్తున్నాను. మీరు రాసుకోండి, వచ్చే సంవత్సరాలు ఇది జరగబోతూ ఉంది. ఎందుకో తెలుసా, దేవుడే తన వాక్యాన్ని అత్యధికంగా హెచ్చిస్తే ఈనాడు నీవు నేను కూడా మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యమును అత్యధికముగా మనం హెచ్చించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. ఫలించండి అంటే అర్థం ఏమిటి? మీ ఆరోగ్యంలో కూడా ఫలించండి. ఆరోగ్యం బాగాలేకుంటే ఏం పని చేస్తామండి? ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హెల్త్, యు ఆర్ ఎ బర్డన్ టు యువర్ సెల్ఫ్. కొంతమంది అంటారు, రోగము నాకు దేవుడు ఇచ్చాడు. దేవుడు ఇచ్చాడా రోగాన్ని? దేవుడు రోగాలను ఇస్తాడా? ఎక్కడుందండి వాక్యంలో? దేవుడు రోగాలు ఇస్తాడని ఎక్కడుందండి వాక్యంలో? దేవుడు రోగాలు ఇవ్వడు. ప్రియులారా, యేసు ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి చిత్తం చేయుటకే నేను వచ్చాను అన్నాడు. సో తండ్రి యొక్క చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే, తండ్రి యొక్క చిత్తాన్ని గ్రహించాలంటే మనం ఎవరిని చూడాలి? యేసయ్యను చూడాలి. ఓకే, యేసయ్య ఏమేమి చేశాడో అవన్నీ దేవుని యొక్క చిత్తం అన్నమాట. ఓకే, వాట్ ఎవర్ జీసస్ హ్యాస్ డన్, ఇట్ ఈస్ గాడ్స్ విల్. సో సెటిల్డ్ కదా, స్థిరపడింది కదా. ఇప్పుడు యేసయ్య దగ్గరికి వెళ్దాం. యేసయ్య ఎవరికైనా జ్వరాన్ని ఇచ్చాడా? జ్వరాన్ని గద్దించాడు. యేసయ్య ఎవరికైనా కుష్ఠరోగాన్ని ఇచ్చాడా? కుష్ఠరోగాన్ని వెళ్ళగొట్టాడు. యేసయ్య ఎవరితోనైనా 10 రోజుల తర్వాత నేను బాగు చేస్తానన్నాడా? నో. నీవు బాగుపడ్డం నా చిత్తం కాదని ఎవరితోనైనా అన్నాడా? లేదు. ఎవరికైనా జబ్బులు ఇచ్చాడా? ఇవ్వలేదు. ఆయన ఏమంటాడు? నీ భోజనాన్ని పానాన్ని నేను దీవిస్తా, నీ మధ్య నుండి రోగాన్ని వెళ్ళగొడతానంటున్నాడు. అనేకమైనటువంటి భయంకరమైన రోగం చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళ నీ కోసమే దేవుడు వాక్యాన్ని చెప్పిస్తూ ఉన్నాడు. ఈ వాక్యంలో శక్తి ఉంది. ఈ నా నోట నుండి వచ్చే ఈ వాక్యంలో శక్తి ఉంది. ఈ వాక్యంలో ఏ శక్తి ఉందో తెలుసా? ఏ అభిషేకం ఉందో తెలుసా? రోగం అనే కాడిని విరిచే అభిషేకం ఉంది. ఇప్పుడే స్వస్థతను నీ యొక్క శరీరంలోనికి నువ్వు పొందుకుంటున్నావు యేసుక్రీస్తు వారి నామంలో. అంగీకరించి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించు. ఈ యొక్క వాక్యం పనిచేయడం ప్రారంభమవుతుంది. అన్ని ప్రయత్నాలు వృధా అయిపోయాయా? దేవుని యొక్క వాక్యం దగ్గరికి రా. మనుషులు ఫెయిల్ కావచ్చు, నూనెలు ఫెయిల్ కావచ్చు, వరాలు ఫెయిల్ కావచ్చు. కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం ఫెయిల్ కాదు. దేవుని యొక్క వాక్యం ఫెయిల్ కాదు. మీకు ఒక విషయం తెలుసా? పరిశుద్ధాత్మ వరములు 24 గంటలు పనిచేయవు. ఆత్మ ఇచ్చ ప్రకారము, ఆత్మ ప్రేరేపణ ప్రకారమే పరిశుద్ధాత్మ వరములు పనిచేస్తాయి. అయితే దేవుని యొక్క వాక్యం 24 గంటలు పనిచేస్తుంది. పగలు రాత్రి తేడా లేకుండా 24/7 గాడ్స్ వర్డ్ విల్ వర్క్ ఆల్వేస్. ఈ వాక్యంలో ఎంత శక్తి ఉందో తెలుసా? నీ సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగజేస్తుంది. నీ శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి ఆరోగ్యం కలుగజేసే శక్తి దేవుని యొక్క వాక్యంలో ఉన్నది. దేవుడు అన్నాడు, మీరు ఫలించండి అంటే ఓన్లీ ఆత్మ గురించి మాట్లాడుతున్నాడు అనుకున్నారా? దేవుడు ఆత్మ గురించే పట్టించుకుంటాడా? మిగిలినవే పట్టించుకోడు అనుకుంటున్నారా? మిగిలినవి దేవుడు ఇచ్చినవి కావా? శరీరము దేవుడు ఇవ్వలేదా? ఈ దేహము దేవుని చేత మీకు అనుగ్రహించబడి ఆయనకు ఆలయం అండి. ఎందుకు దేహంలో మచ్చలు ఉండకూడదు? ఎందుకు దేహంలో రోగములు ఉండకూడదో తెలుసా? దిస్ ఈజ్ నాట్ యువర్స్, దిస్ బిలాంగ్స్ టు గాడ్. దిస్ ఇస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నువ్వు ప్రతి ఆదివారం శుక్రవారం వెళ్ళే చర్చి అది కాదండి చర్చ్. యు ఆర్ ద చర్చ్ అకార్డింగ్ టు న్యూ టెస్టమెంట్. క్రొత్త నిబంధన ప్రకారము నీ దేహమే ఆలయము. నువ్వు వెళ్ళే సంఘము అనుకూలంగా అందరూ కలుసుకొని ఆరాధించేదాన్ని, అది అనుకూలమైనటువంటి స్థలం అంతే. బట్ యు ఆర్ ద చర్చ్. ఇది యేసయ్య యొక్క శరీరం అండి. ఇది ప్రభు యొక్క దేహం అండి. ఇది ప్రభు యొక్క దేహం. విలువ పెట్టి దేవుడు కొన్నాడండి ఈ శరీరాన్ని. ఈ శరీరంలో జబ్బు ఉండుటకు వీలు లేదు. యేసుక్రీస్తు నామములో మీరు ఎవరైనా సరే రోగముల చేత బాధపడుతుంటే నాతో ఏకీభవించండి. యేసుక్రీస్తు నామములో నడినెత్తి నుండి అరికాలి వరకు యేసు నామములో ప్రతి రోగము ఇప్పుడే శపించబడును గాక. ఆనాడు అంజూరపు చెట్టును యేసుక్రీస్తు ప్రభు శపించినప్పుడు అది ఏ రీతిగా వేలతో సహా ఎండిపోయిందో, యేసుక్రీస్తు నామములో ప్రతి జబ్బు, ప్రతి వ్యాధి, ప్రతి నొప్పి, ప్రతి డిస్కంఫర్ట్ యేసుక్రీస్తు నామములో కాలిపోవునుగాక. ప్రతి గడ్డ కరిగిపోవునుగాక. ప్రతి అబ్నార్మాలిటీ కరిగిపోవునుగాక. లేని అవయములు యేసుక్రీస్తు నామములో సృష్టించబడునుగాక. ఆమేన్. స్వస్థపరిచే అభిషేకము యేసు గాయముల నుంచి నీలోనికి ప్రవహించునుగాక. థ్యాంక్ యూ లార్డ్. పొందుకోనండి. నోరు తెరిచి యేసయ్య నువ్వు పొందిన దెబ్బల ద్వారా నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇప్పుడే పొందుకుంటున్నాను. నోరు తెరచి అడుగు. నోరు తెరిచి కృతజ్ఞతలు చెల్లించు. నీ నోటిని బాగా తెరవము, నేను దానిని నింపెదను అంటున్నాడు దేవుడు. మీరు ఫలించండి అన్నాడు. దేహపరంగా మీరు ఫలించండి అంటే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండండి అని అర్థం. దేవుడు మీ సర్వ శరీరానికి మంచి ఆరోగ్యం ఇచ్చి మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
అభిషేకించబడినటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా మీరందరూ కూడా అత్యధికంగా దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన ప్రజలను దీవించుట కొరకై ఆయన ఎన్నుకున్నటువంటి ఆయుధం ఏమిటో తెలుసా? సత్యం. అపవాది అబద్ధాన్ని వాడుకుంటే యేసు ప్రభు సత్యాన్ని ఆయన వాడుకుంటున్నాడు. వాక్యం వింటుండగానే అనేకులు దీవించబడ్డారని, అనేకులు విడుదల పొందుకున్నారని నేను నమ్ముచున్నాను. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మీతో చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మొట్టమొదటిగా ఈ యొక్క కార్యక్రమమును అనేకులకు మీరు పరిచయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజలు దీవించబడాలని దేవుడు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను నెరవేరుస్తుండగా ఈ నిజమైన స్వాతంత్రమును కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయాలని నేను కోరుకుంటూ ఉన్నాను. రెండవదిగా మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా కూడా మరి 24 గంటలు మా యొక్క ప్రేయర్ టవర్, నిస్సి ప్రేయర్ టవర్ తెరవబడి ఉంటుంది. 24 గంటలు మీకు ఎటువంటి సమస్య వచ్చినా కూడా మాకు ఫోన్ చేయండి. మా యొక్క ప్రార్థన యోధులు మీ కొరకై వారు ఏ టైంలో అయినా కూడా వారు మీ కొరకై ప్రార్థన చేసి దేవుని యొక్క వాగ్దానములను మీకు అందజేస్తారు. తర్వాత నేను చేసినటువంటి ప్రసంగాలు, మరి చాలా ప్రసంగాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు దీవెనకరంగా మారుతాయి. అవన్నీ కూడా అన్ని రకాల ఫార్మాట్స్లో మీకు అందుబాటులో ఉన్నాయి. ఈ వర్తమానాలన్నీ కూడా మీరు వినాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసం గురించి, దేవుని యొక్క ప్రణాళికను గురించి, ఆశీర్వాదం గురించి ప్రసంగాలు వినాలని నేను కోరుకుంటున్నాను. సో మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి కొన్ని అత్యంత ప్రాముఖ్యమైనటువంటి పుస్తకాలు నా చేత వ్రాయించాడు. వాటిలో మొట్టమొదటిది నీ భవిష్యత్తును నిర్మించుకో. కొన్ని వేల పుస్తకాలు ఇప్పటికే కొన్ని వేల జీవితాలను ప్రభావితం చేశాయి. మరొక పుస్తకాన్ని దేవుడు నా చేత వ్రాయించారు. అది 1000 స్తుతుల పుస్తకాన్ని. ఆ పుస్తకంలో ఉన్నటువంటి 1000 స్తుతులు ప్రతిరోజు కూడా అనేకులు చేసి, అనేకులు మా సంఘంలో మరి బయట కూడా చాలామంది యేసు ప్రభువును ముఖాముఖిగా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ స్తుతులు చేయడం ద్వారా అనేక అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. చిన్న పుస్తకం అండి, అద్భుతమైనటువంటి పుస్తకం. ప్రతి గృహంలో కూడా ఈ పుస్తకం ఉండాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత క్రైస్తవ సంఘంలో అత్యంత వివాదాస్పదమైన, నిర్లక్ష్యము చేయబడినటువంటి క్రైస్తవ అనుభవమైనటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్నటువంటి పుస్తకాన్ని ఈ మధ్యనే పరిశుద్ధాత్ముడు నా చేత వ్రాయించాడు. నేను చెబుతుంటున్నాను, లైన్ దేవుడు నా చేత వ్రాయించాడు. ఆ పుస్తకాన్ని దయచేసి ప్రతి ఒక్కరూ కూడా పొందుకోవాలని మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మం భాషల గురించి, పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి సూచనలు ఏమిటి, భాషలు అందరికీ రకరకాల దాదాపుగా అన్ని ప్రశ్నలకు పరిశుద్ధాత్మ దేవుడు సమాధానాన్ని నీ క్షేమం కొరకు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ గురించి నీకు గలిబిలు ఉందా? దేవుడు గలిబిలికి కర్త కాదు, దేవుడు సమాధానానికే కర్త. పుస్తకాన్ని చదివినట్లయితే మీరు అభిషేకించబడతారు. ఇప్పటికే మరి అనేకుల జీవితాలు ప్రభావితమయ్యాయి. ఇప్పటికే అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడి భాషలతో మాట్లాడుతూ, పరలోక భాషను పొందుకొని దేవునితో మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ వరముల చేత అలంకరించబడి దేవుని యొక్క సేవను బలముగా చేస్తూ ఉన్నారు. ఈ యొక్క తరములోనే గొప్ప దైవజనుడు అన్నటువంటి కెన్నెత్ ఈ హేగిన్ గారు, ఆయన వ్రాసినటువంటి ఒక గొప్ప పుస్తకం అండి, రిడీమ్డ్ అన్నటువంటి పుస్తకాన్ని నేను తర్జుమా చేశాను. చాలా చిన్న బుక్లెట్, అది కూడా నీ జీవితాన్ని మార్చగలిగినటువంటి పుస్తకం. మా ఆఫీస్కు ఫోన్ చేయండి. ఈ పుస్తకాలన్నీ దయచేసి మీరు పొందుకోవాలని మనవి చేస్తున్నాను. పుస్తకాలన్నీ తీసుకోనండి, పుస్తకాలు చదవండి. చాలామందికి పుస్తకాలు చదివే అలవాట్లేదు. కొంతమంది అయితే అన్ని రకాల పుస్తకాలు చదువుతుంటారు. అన్ని రకాల పుస్తకాలు చదవద్దు. వాక్యానుసారమైన పుస్తకాలు చదివి మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. మా ఆఫీస్కు ఫోన్ చేయండి, మీకు అన్ని వివరాలన్నీ కూడా చెబుతారు. మా వెబ్సైట్లోకి వెళ్ళండి, అందులో వర్తమానాలు కూడా ఉన్నాయి. ఈ వర్తమానాల ద్వారా మీరు అత్యధికంగా మీరు దీవించబడాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా తన వాక్యము ద్వారా, తన ఆత్మ ద్వారా నిజమైన స్వాతంత్రంలోనికి మిమ్మల్ని అందరినీ కూడా నడిపించును గాక. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ సో మచ్. ఆమేన్. అనంతపురం నగర ప్రజలకు శుభవార్త. స్వచ్ఛమైన కల్తీ లేని వాక్యమును మీరు వినాలనుకుంటున్నారా? ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో మీరు ఉన్నారా? ఎన్ని ప్రయత్నములు చేసినా కూడా మీ వ్యాధులు నయం కావడం లేదా? అప్పులు ఊబిలో చిక్కుకొని ఉన్నారా? భయము చేత, దురాత్మల చేత, చేతబడి శక్తుల చేత పీడింపబడుచున్నారా? ఆత్మీయంగా బలపడి బలమైన సేవ చేయాలని ఆశ కలిగి ఉన్నారా? శక్తివంతమైన స్తుతి ఆరాధన లేకుండా జీవిస్తున్నారా?
అయితే మీ కొరకే దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడి, దేవుని చేత పంపబడిన దైవజనులు, టీవీ ప్రసంగికులు రెవరెండ్ డాక్టర్ డానియల్ ఆర్ జైంట్ గారు అనంతపురం నగరంలో ప్రతి ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఆరాధనను ప్రారంభించారు. కనుక ఈ ఆరాధనలో పాల్గొని యేసు ప్రభు ద్వారా అత్యధికమైన దీవెనలు పొందుకొనండి. స్థలము సిద్ధార్థ ఫంక్షన్ హాల్, పోలీస్ కాంప్లెక్స్, ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా, అనంతపురం. మా ఫోన్ నంబర్స్ 9440040031 మరియు నంబర్ 94400400